ఏఐ సాయంతో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ముఖాలు మార్చి డబ్బు వసూలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు పేరుతో వీడియో కాల్ చేసి కార్యకర్తలను మోసగించారు. ఏఐతో ముఖాలు మార్చి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ టీడీపీ నాయకుల నుంచి డబ్బు కొట్టేశారు. మొదట సత్తుపల్లికి చెందిన 18 మంది టీడీపీ నేతలకు దేవినేని ఉమా పీఏ పేరుతో ఫోన్ చేశారు దుండగులు. తర్వాత సార్ వీడియో కాల్ చేస్తారని వారికి చెప్పారు. కాసేపటికే దేవినేని ఉమా ముఖంతో వీడియో కాల్ చేసి టీడీపీ కార్యకర్తల పిల్లల చదువుకు సాయం చేయాలని కోరడంతో 35,000 రూపాయల నగదు పంపించారు బాధితులు. తర్వాత కొన్ని రోజులకు మళ్లీ ఫోన్ చేసి స్థానిక ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని, దీనిపై చంద్రబాబు మీతో మాట్లాడతారని కార్యకర్తలకు చెప్పారు. నిజంగానే కాసేపటికే చంద్రబాబు ముఖంతో వీడియో కాల్ రావడంతో నిజమని నమ్మారు బాధితులు. నమస్కారం సార్. చేశారు సార్. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను. నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, ఫోన్ చేస్తారా లేదా? చేశారు సార్. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను. నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఆ తర్వాత విజయవాడ వస్తే బీఫామ్ ఇప్పిస్తామని చెప్పడంతో విజయవాడ వెళ్లారు. అక్కడ బస చేసేందుకు ఒక్కొక్కరు 10,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఫుడ్ బిల్ విషయంలో హోటల్ సిబ్బందితో గొడవ జరగడంతో విషయం బయటపడింది. పోలీసులు జోక్యం చేసుకుని దేవినేని ఉమాకి కాల్ చేసి ఆరా తీయగా ఇదంతా ఫ్రాడ్ అని తేలింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఏలూరుకు చెందిన ఓ యువకుడిని అరెస్టు చేశారు.